పర్ మంత్కి వస్తుంది. అలా రాసుకోండి. డబుల్ టైం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. దాని ముందు వచ్చేసి మార్కెటింగ్ మాస్టరీ యాక్చువల్ ప్రైస్ 2500, 2500. బట్ మీరు నాకు ఓపెన్ కోడ్ యూస్ చేస్తే మీకు అది 1500కే వస్తుంది. ఓకే, దాని నుంచి మీరు మంత్కి 1000, 2000 వరకు ఎర్న్ చేస్తారు అని చెప్పి రాసుకున్నారా? సో అలా ఇక్కడ మోడిఫికేషన్స్ చేసుకోండి. రాసుకున్నారా? రారా? నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వమంటారా? సో అలా వాళ్ళు ఎవరైనా కోర్సెస్ గురించి అడిగారు అనుకోండి, ఆ కోర్సెస్ గురించి నేను ఇప్పుడు పంపిన లిస్ట్ అయితే మీరు కొద్దిగా రీడ్ చేసుకొని దానిపైన ఉన్న కోర్సెస్ కూడా చెప్పండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వెంటనే ఎవరికి 15,000 కోర్స్ గురించి మీరు అంత ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయొద్దు. ఎందుకంటే మీరే ఇప్పుడు బిగినర్ కదా, మీరు వెళ్ళి 15,000 కోర్స్ గురించి, ఫైనాన్స్ మాస్టర్ కోర్స్ గురించి కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, అమ్మో 15,000 మా దగ్గర లేవు మేడం అంటారు. అండ్ ఇప్పుడు నేను 15,000 కోర్స్ అనేది చెప్పినా, 21,000 కోర్స్ చెప్పినా తీసుకుంటారు. ఎందుకంటే నాకు ఇన్కమ్ ఉంది కాబట్టి, నాకు ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి. మీరు కొత్త కాబట్టి చిన్న కోర్స్ నుంచి స్టార్ట్ చేయండి. 3,500 కోర్స్ కానీ, 6,000 కోర్స్ కానీ, 1,500 కోర్స్ ఉంది కదా, దాన్ని వాటిని ప్రమోట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో చిన్న వాటిని చేయండి. మాక్సిమం కొంటారు చిన్న వాటిని చేస్తే. లైక్ 1,500 కానీ 3,500 కానీ చేశారనుకోండి, మీకు ఈజీగా సేల్ అనేది అవుతుంది. వన్స్ మీ ఫస్ట్ సేల్ కానీ అయ్యిందనుకోండి, మీ అకౌంట్లోకి సమ్ ఇన్కమ్ అనేది వస్తుంది. లైక్ మీ అకౌంట్లో బిస్గురుకుల్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇన్కమ్ అనేది పడుతుంది. అవునా? పడినప్పుడు మీరు తర్వాత ప్రూఫ్స్ చూపించుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు ఎవరైనా 3,500 కోర్స్ తీసుకుంటే, నేను ఎలా చేశానంటే 3,500 కోర్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను స్టార్టింగ్లో. చిన్న కోర్సే చెప్పా. అప్పుడు నాకు 2,000 వచ్చిందనమాట కమిషన్. 2,000 రాగానే ఆ 2,000 పట్టుకొని చూడండి, కావాలంటే మీరే చూడండి, బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది, బ్యాంక్ ప్రూఫ్ ఉంది, బిస్గురుకుల్ అని చెప్పి ఉంది అని చెప్పేసి వేరే వాళ్ళకి చూపించి 6,000 కోర్స్ నమ్మాను. ఓకే, 6,000 కోర్స్ సేల్ చేయగానే నాకు 4,000 నా అకౌంట్లో పడింది. ముందు వీక్ 2,000 పడింది, నెక్స్ట్ వీక్ 4,000 పడింది. ఇప్పుడు నా దగ్గర టూ టైమ్స్ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి మనీ వచ్చింది. అవునా? సో టూ టైమ్స్ మనీ రాగానే నేను ఏం చేశాను, ఓకే 2 టైమ్స్ మనీ వచ్చింది కాబట్టి నెక్స్ట్ థర్డ్ పర్సన్కి కావాలంటే చూసుకోండి, ఒకసారి 4,000 పడింది, ఒకసారి 2,000 పడింది, మీకు ఇందులో నుంచి పక్కా ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి కోర్స్ అనేది ఒక్కొక్కటి పెంచాను. ఇన్ఫ్లుయెన్స్ మాస్టర్కి పెంచాను. ఇన్ఫ్లుయెన్స్లో నాకు ఒక పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ కొనేసరికి 7,000. అలా 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 నాకు ఏమైందంటే ఒకదాని నుంచి పెంచుకుంటూ వెళ్ళాను. ఫస్ట్లోనే ఫైనాన్స్ మాస్టరీ అంటే అమ్మ అంత ఇన్వెస్ట్ చేయలేను అనేవారు చాలామంది. సో నేను ఇలా ఈ ట్రిక్ యూజ్ చేసి మెల్లమెల్లగా ఎదిగాను అన్నట్టు. ఓకేనా? అర్థమైంది ఇప్పుడు ఎలా చేయాలో? సో ఎప్పుడైనా మీరు కూడా అలానే చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా కామన్ క్వశ్చన్స్ ఏంటంటే ల్యాప్టాప్ ఉండాలా, ఇంకో కామన్ క్వశ్చన్స్ ఏమడుగుతారంటే ల్యాప్టాప్ ఉండాలా, నో నీడ్ ఫోన్ ఉంటే చాలు, మరి ఏజ్ గ్రూప్ ఉండాలా, ఏజ్ గ్రూప్కి అలాంటిది ఏమీ అవసరం లేదు, ఏమైనా ప్రీ రిక్వెజిట్స్ ఉన్నాయా, లేదు మేడం ఏమైనా ప్రీ రిక్వెజిట్స్ ఉన్నాయా అని వాళ్ళు అడిగితే లేవండి, జస్ట్ మీకు ఇండియన్ అకౌంట్ ఒకటి ఉండి
ఆహ్, ఒక మంచి ఇంటర్నెట్ ఉంటే చాలు క్లాసెస్ అవి చూడడానికి అని అంటే సరిపోతుంది. ఇలాంటి కామన్ క్వెషన్స్ అన్నమాట. ఓకే. ఇన్వెస్ట్‌మెంట్ ఉంటుందా? ఉంటుంది. ఓకే. సో, ఇలాంటి క్వెషన్స్ అన్నీ నేను ఆల్రెడీ పంపిస్తాలెండి. ఆడియో నోట్ గుర్తు చేయండి. ఆడియో నోట్ పంపిస్తాను. 2 ఆడియో నోట్స్ అన్నాను. 2 పంపిస్తా. సో, ఇలా ఆహ్, ఏమంటారు కామన్ డౌట్స్ అయితే క్లియర్ చేయండి. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే మీరు కాల్స్‌లో మాట్లాడగలను అనుకుంటే కాల్స్ తీసుకోండి. ఎందుకంటే కాల్స్‌లో మాట్లాడితే వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతది. ఫస్ట్ థింగ్ నమ్మకం వస్తది. అరే! ఈ అమ్మాయి జెన్యూన్. ఓకే. అటు సైడ్ ఒక అమ్మాయి ఉంది. కాల్‌లో మాట్లాడింది అని చెప్పి ఒక జెన్యూన్ ఒపీనియన్ వస్తుంది. ఓకే. సో, కాల్‌లో మాట్లాడడానికి ట్రై చేయండి. కాల్ చేయలేని ఇష్యూ స్టార్టింగ్‌లో కాల్స్ భయం అంటే వాయిస్ రికార్డింగ్స్ ఇవ్వండి. వాయిస్ రికార్డింగ్స్‌లోని డౌట్స్ అన్ని వాళ్ళకి క్లియర్ చేయండి. వాయిస్ రికార్డింగ్స్ కాకుండా మీరు చాటింగ్ చేస్తే వాళ్ళకి చాలా పొగరుగా అన్నట్టు ఉంటుంది. ఓకేనా? సో, వాయిస్ రికార్డింగ్స్ పెట్టడానికి ట్రై చేయండి. వాయిస్ రికార్డింగ్స్ ఫస్ట్‌లోని ఆహ్, చాలా తడబడతాం. ఓకే. వర్క్ ఏంటి అంటే వర్క్ వచ్చేసండి వర్క్ వచ్చేసి 2 విధాలండి. మొత్తం ఇందులోని కోర్సెస్ వచ్చేసి 6 కోర్సులు కాదండి 5 కోర్సులుంటాయి. ఇలా ఇలా తడబడతారు ఫైన్ కాదన్ను. మీరేం చేస్తారంటే ఆహ్, క డైరెక్ట్‌గా మనం వాట్సాప్‌లోనే డైరెక్ట్‌గా వాయిస్ రికార్డింగ్ పెట్టేస్తాం చూడండి. అలా కాకుండా ఫోన్‌లోనే వాయిస్ రికార్డింగ్ ఉంటది. ఫోన్‌లోని వాయిస్ రికార్డింగ్ ఉంటుంది కదా! సో, ఫోన్‌లోని వాయిస్ రికార్డింగ్ యాప్ ఉంటుంది కదా! దాని నుంచి మీరు వాయిస్ రికార్డ్ చేసుకొని వర్క్ ఏంటి అనేది అదే అందరికి పంపడానికి ట్రై చేయండి. ఓకేనా? శ్రావణి రెడ్డి మీరు ఇది యాక్చువల్‌గా మీ బ్యాచ్ కాదండి. మీ బ్యాచ్ కంటే ముందు ఈ పాత బ్యాచ్ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసేసాను హైలైట్స్ క్లియర్‌గా. ఒకసారి ప్రీవియస్ వీడియో పెడతాను. ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? బ్రాండింగ్ మాస్టరీ వచ్చేసి నార్మల్ కాస్ట్ అయితే మీకు కూపన్ కోడ్ యూజ్ చేయకుండా 599. కూపన్ కోడ్ యూజ్ చేయకుండా అయితే 599. కూపన్ కోడ్ యూజ్ చేశాక 3500 వస్తుంది. మార్కెటింగ్ మాస్టర్ వచ్చేసి 2500. కూపన్ కోడ్ యూజ్ చేశాక 1500 వస్తుంది. మీ కూపన్ కోడ్ యూజ్ చేస్తే. ఓకేనా? సో, ఇలా వాయిస్ రికార్డింగ్స్ ఇస్తారు. అయిపోతుంది. తర్వాత ఇందాక చెప్పా కదా! వాళ్ళు అడిగిన ప్రతి దానికి పేమెంట్ ప్రూఫ్స్‌తో సహా అన్నీ పంపండి. ప్రూఫ్స్ అయితే పంపండి. మిస్ చేసుకోకండి. ఓకే. కి ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. మీరు ప్రీవియస్ క్లాస్‌కి అటెండ్ అవ్వలేదేమో. ఇప్పుడు కాదు లాస్ట్ వీక్ ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అనేది మనకి ఐడియాస్ రావండి. ఫస్ట్ థింగ్ చెప్పాలంటే. మనకి ఎప్పుడు ఐడియాస్ వస్తాయంటే వేరే వాళ్ళ ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్ చేస్తేనే మనకి ఐడియాస్ వస్తాయి. ఇప్పుడు నా దగ్గర ఉన్న కంటెంట్ కూడా నా ఓన్ కంటెంట్ కాదు. నా ఓన్ కంటెంట్ ఎక్కడ నేను బాగా ఓన్ కంటెంట్ చేశాను అంటే కొన్ని వీడియోస్‌లో ఇదొకటి, ఇదొకటి. ఓకే. ఇదొకటి. ఇవన్నీ నా ఓన్ కంటెంట్. మిగిలినవన్నీ నేను ఎక్కడి నుంచి రిఫర్ చేశానంటే వేరే వాళ్ళ వీడియోస్ చూసేదాన్ని. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ వీడియోలో ఎలాంటి కంటెంట్ పెడుతున్నారో చూసేదాన్ని. చూసి దాన్నే కొద్దిగా అటు ఇటుగా మోడిఫై చేసి నేను చేసేదాన్ని. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. ఇది నేను ఎక్కడో చూసా ఆ రోజు పెట్టేశాను అనమాట ఫాస్ట్‌గాన. ఎక్కడో చూసాను దాన్ని ఇట్లా రాసేసి పెట్టేశాను. వైరల్ అయింది. సో, అలా నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి రిఫర్ చేస్తాను. ఇదిగో. రిఫర్ చేసి నాకు తగ్గట్టు నేను చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకొని మనం కంటెంట్ అనేది పెట్టుకోవచ్చు. అలానే ఇది కూడా ఎవరు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసి మనీ ఫేక్ ఎర్న్ చేయడం అని అంటారని అని ఎక్కడో చూశాను. దాన్నే నేను అంటిల్ ఈ పార్ట్‌ని నేను కొద్దిగా ఎడిట్ చేసుకున్నాను. ఇక్కడ వాళ్ళేంటి అంటే ఏదో డాష్‌బోర్డ్ చూపించారు. ఇక్కడ నా ప్రూఫ్స్ చూపించాను. నేను ఇప్పటి వరకు ఎంత ఎర్న్ చేశాను, ఏం సంపాదించాను, ఏంటి అనేవి ప్రూఫ్స్ చూపించాను ఇక్కడ. సో, అలా చిన్న మోడిఫికేషన్స్ చేసి నా కంటెంట్ అనేది చేంజ్ చేసుకున్నా. సో, కంటెంట్ అనేది అలా పెట్టుకుంటారు జనరల్‌గా. ఎవరైనా అంతే. కానీ కొందరుంటారు కొత్త కొత్త ఐడియాస్, కొత్త కొత్త కంటెంట్‌తో వస్తారు. వాళ్ళు చాలా బాగా ఫాస్ట్‌గా క్లిక్ అవుతారు. ఎవరో ఉన్నారబ్బా! ఆ అమ్మాయి పేరు ఆగండి. ఆ అమ్మాయి కంటెంట్ అయితే చూపిస్తాను. ఆ అమ్మాయి బాగా చేస్తది. హిందీ ఆమె.
చూసిన అవని 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 ఈ అమ్మాయి కంటెంట్ బాగుంటుంది. ఇప్పుడు వీడియోస్ చేయడం ఆగింది, మళ్ళీ మేబీ చేస్తదేమో. కానీ నేను ఫాలో అవుతున్నాను, అమ్మాయి కంటెంట్ బాగుంటుంది. కాకపోతే హిందీలోనే ఇంగ్లీష్లోనే చేస్తుంది, బట్ బాగా చేస్తుంది. లేదు, సరే మీకు ఎప్పుడైనా కనిపిస్తే పెడతాను. ఆర్ఎల్స్ నా ఫాలోవర్స్ లో ఉంటారు అవని గుప్తా అని చెప్పేసి. ఇదిగో ఈమె బాగా చేస్తారు. ఈమె ఒకటి, మళ్ళీ లాస్య. నేను ఫస్ట్ చూసిన వీడియో ఏదైనా ఉందంటే ఈమె ఇప్పుడు వీడియోస్ చేయడం మానేసింది, బట్ ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఈమె కంటెంట్ పెట్టి వీడియోస్ చేస్తే పక్కా వైరల్ అవుతాయి తెలుసా. చాలా రోజుల కిందట వీడియోస్ చేయడం ఆపేసింది, మళ్ళీ మొన్న వీడియోస్ చేయడం స్టార్ట్ చేసింది. అన్ని మళ్ళీ మంచి మంచి వ్యూస్ మంచిగా వచ్చినాయి. అంత బాగుంటుంది ఈమె కంటెంట్. ఇప్పుడు ఆపేసింది. ఈమె డాక్టర్, యూకేలో ప్లాబ్ ఏదో రాసింది, సో యూకే డాక్టర్. మరి పాస్ అయిందో లేదో తెలీదు, బట్ యా, తిని బయోగ్రఫీ ఫస్ట్ తిన్నే చూసిన. తిని చూసే బాగా ఇన్స్పైర్ అయ్యా నేను. అరే డాక్టరే చేస్తుంది రే, వాళ్ళకి అసలు టైమే ఉండదు కదా డాక్టర్స్ అంటే. అలాంటిది తనే చేస్తున్నప్పుడు మనం చేయలేమా, ఖాళీగా కాలేజ్కి వెళ్ళి వచ్చి ఏం చేయకుండా టీవీ చూసి పడుకొని తింటాము అన్న ఒక ఇన్స్పిరేషన్తో, ఆమె ఇన్స్పిరేషన్తో నేను ఇప్పుడు వరకు ఇంత చేశాను. బట్ ఆమె దగ్గర జాయిన్ అవ్వలేదు, ఎందుకంటే ఆమె తెలుగులో చెప్పేది కాదు, ఇంగ్లీష్లోనే మాట్లాడేది. తెలుగు వచ్చామె, మన హైదరాబాదీ ఆమెనే, బట్ తెలుగు వచ్చి, హైదరాబాద్ కాదు విజయవాడ ఆమె. తెలుగులో మాట్లాడదు, ఇంగ్లీష్లోనే మాట్లాడుద్ది. ఒక పర్సన్ దగ్గర జాయిన్ అయ్యాను, బట్ అది నాకైతే కరెక్ట్ గైడెన్స్ రాలేదు. సో అలా చెప్పుకుంటూ పోతే అవి బోల్డ్ విషయాలు ఉంటాయి. బేసిక్గా అయితే ఇది కొంత కంటెంట్ అంటే టాప్ ఎర్నర్స్ యొక్క కంటెంట్స్ నేను తీసుకునేవి అయితే వీళ్ళిద్దరు ఎక్కువ రిఫర్ చేస్తాను నేనైతే. వీళ్ళిద్దరివి రిఫర్ చేస్తాను. ఇంకా నేను జస్ట్ రీల్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు మనం వాటి బిస్గురు గురించే కదా మనం ఎక్కువ సెర్చ్ చేసేది. రీల్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు బోల్డ్ అని వీడియోస్ వస్తూ ఉంటాయి మనకి. అందులోనే ఏదో ఒక కంటెంట్ అంతా సేవ్ చేసుకొని నేను ఏం చేస్తా అంటే, నేను పక్కగా రీల్స్ పెడతాను అన్నప్పుడు కంటెంట్ మొత్తం తీస్తా, బయటికి తీసి ప్రతి ఒక్కరు నేను సేవ్ చేసిన కంటెంట్ అంతా తీసి అనలైజ్ చేస్తాను కంటెంట్ని. ఏంటి, ఎవరు ఎలా చేస్తున్నారు, మనకి సేవ్డ్లో ఉంటుంది కదా, సో ఎవరు ఎలా చేస్తున్నారు ఏంటి అంత కరెక్ట్గా అని చెప్పేసి మొత్తం సర్చ్ చేసుకొని ప్రతిదీ బుక్లో రాసుకుంటాను, నాకు నచ్చిన కంటెంట్ అంతా. సో దాన్ని జత కలుపుతాను అనమాట. లైక్ ఆ కంటెంట్ సగం పార్ట్ అది పెట్టి ఇంకో సగం పార్ట్ వేరే కంటెంట్ పెడతాను. అలా నేను కలిపి పెడతాను అనమాట. అందుకే నేను కూడా మోస్ట్లీ వీడియోస్ పెట్టానంటే మ్యాక్సిమం వైరల్ కాకపోయినా అట్లీస్ట్ వ్యూస్ అనేవి మంచిగా రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నావి పెట్టిన. ఎందుకు అంటే మెయిన్ రీజన్ నా కంటెంట్. ఓకే, కంటెంట్తో పాటు నేను చేసేది ఏంటి అంటే కన్సిస్టెన్సీ ఒకటి ఇంపార్టెంట్ లేండి. ఈ మధ్య కన్సిస్టెన్సీగా లేను, బట్ మీరు కన్సిస్టెన్సీతో కంటెంట్ కానీ కరెక్ట్గా పెట్టారంటే పక్క డ్యామ్ షో సక్సెస్ అవుతారు. ఓకేనా. నా ఇన్స్టాకి వెళ్ళండి, నా ఫాలోవర్స్లోకి వెళ్ళండి, అవని గుప్తా అని ఉంటుంది. కాకపోతే ఆమెది హై క్వాలిటీ ఉంటుంది, తన ఫేస్ చూపించి మంచిగా మాట్లాడుతూ చేసేవారు అప్పట్లో. మరి ఇప్పుడు ఏమైందో ఆపేశారు. ఓకే, సో ఈ రోజైతే కొద్దిగా హడబడిగా ఉంది, ఏమనుకోవద్దు. అండ్ ఈ వీడియోస్ అయితే అప్పట్లో నాకు బాగా నచ్చినాయి. మంచిగా ఉంటుంది, లీడ్స్ ఎలా తెచ్చుకోవాలి, వాళ్ళని ఎలా ఎడిట్ చేసుకోవాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎన్ని వేస్లో లీడ్స్ తెచ్చుకోవచ్చు అనేది మొత్తం ఇక్కడ ఉంటుంది. ఓకేనా. చలో, ఈ వీడియో స్క్రీన్ షాట్ తీసుకొని ఈ వీడియోస్ మన కంపెనీలో ఉంటాయి కదా అవి చూస్తూ ఉండండి. ఓకేనా.
తర్వాత వచ్చేసి కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. ఒకటి ఫస్ట్ థింగ్ కన్సిస్టెన్సీ అండి. మీరు కన్సిస్టెన్సీ చెయ్యకపోతే ఈ ఎఫిలియేట్ మార్కెటింగ్‌లో సక్సెస్ అవ్వరు. కన్సిస్టెన్సీ కూడా ఎక్కడంటే ఒకానొక పాయింట్ వరకు. ఇప్పుడు నేను కూడా నా కెరియర్ స్టార్టింగ్‌లో చాలా కన్సిస్టెన్సీ పిచ్చి దానిలో ఇంక దాని మీద ఉండేదాన్ని. ఓకే. సో, అలా ఉన్నాను. నాకు ఇంకా నేను అనుకున్న మనీ అయితే ఎర్న్ చేశాను. చేసినాక ఇప్పుడు నాకేంటంటే బద్ధకం వచ్చేసింది. సో, ఇప్పుడు నా కన్సిస్టెన్సీ ఆగింది. ఆగినా సరే నా ఇన్‌కమ్ ఆగలేదు మీరు అబ్జర్వ్ చేస్తుంటే. ఎందుకు అంటే నేను ప్రీవియస్‌గా పెట్టిన వీడియోస్, నేను ప్రీవియస్‌గా పెట్టిన ప్రూఫ్స్, నా ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు ఎవరైనా సరే నా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వస్తారు. వచ్చినోళ్ళు మొత్తం హైలైట్స్ అన్ని చెక్ చేస్తారు. చెక్ చేసి డైరెక్ట్‌గా నన్నొచ్చి ఒకే మాట అంటారు. మ్యామ్ ఇందులో వర్క్ ఏంటని అడుగుతారు. అంతేగాని మేడం ప్రూఫ్స్ పెట్టండి, లేకపోతే మీరు ఎంత సంపాదించారు ఇవేమి అడగరు. ఎందుకంటే ఆల్రెడీ నా ఇన్స్‌లో హైలైట్స్ చూసి వస్తారన్నట్టు. సో, అలా ఇంకా నా ప్రీవియస్ బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్ని ప్రూఫ్స్ నేను సెట్ చేసుకొని ఉంచుకున్నాను కాబట్టి ఇప్పుడు నాకు ఆటోమేటిక్ అయిపోయింది. ఓకే. నేను పని చేసినా చేయకపోయినా నాకు ఇన్‌కమ్ వస్తది. అలా. బట్ నేను కొద్ది పని చేశాను. ఇప్పుడు నాకు వీక్‌కి 90,000 వచ్చిందనుకో నేనేం పని చేయకుండా. కానీ గట్టిగా ఇంకా ఇన్‌స్టా రీల్స్ ఇవన్నీ పెట్టి చేశాననుకోండి, ఇంకా ఎక్కువ వస్తది. అర్థమైందా? ఆ టైం వరకు మీరు కష్టపడాలి. ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి ఆ టైం వరకు. నాకైతే 1 ఇయర్ పట్టింది. ఈ టైం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసేంత వరకు. సో, అలా మీకు ఇంకా ఎక్కువ టైం పట్టొచ్చు. లేదా తక్కువ టైం పట్టొచ్చు. బట్ ఆ టైం అయ్యేంత వరకు మీరు గాని కరెక్ట్‌గా వర్క్ చేస్తూ ఉన్నారనుకోండి కన్సిస్టెన్సీతో, ఆ తర్వాత వర్క్ చేయకపోయినా మీకు డబ్బులు వద్దన్నా వస్తాయి. ఓకే. అలా. ఇంకొకటి లింక్స్. లింక్స్ ఎక్కువ ఎక్కడ షేర్ చేయకుండా ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇన్‌స్టాలోని చాలామంది ఏంటంటే ఇన్‌స్టాలో మెసేజ్ చేసి మాకు వర్క్ ఇన్‌స్టాలోనే చెప్పండి అని అడుగుతారు. ఓకే. అలా అస్సలు ఇన్‌స్టాలో వర్క్ గురించి చెప్పకండి ఫస్ట్ థింగ్. ఎందుకంటే అక్కడ మనం లింక్స్ అవి షేర్ చేయలేం. అండ్ ఇన్‌స్టాలో లింక్స్ అవి షేర్ చేస్తే అది ఫేక్ లింక్స్ ఏమో అనుకోని మీ ఇన్‌స్టా అకౌంట్‌ని రిమూవ్ చేసేస్తది. ఫస్ట్ థింగ్. మీకు ఇన్‌స్టా ప్రాబ్లమ్ అయిపోద్ది. ఓకేనా. సో అందుకే ఇన్స్టాలో ఓన్లీ నెంబర్ తప్ప లింక్స్ అవి ఏమీ షేర్ చేయకండి. అందుకే మీకు వెల్కమ్ మెసేజ్ ఎందుకు పెట్టాను అనుకున్నారు ఇలాంటివి పెట్టండి అని. అందుకే రీజన్. ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఏది చెప్పకండి ఎవరికి. ఓన్లీ వాట్సాప్ లోనే చెప్పండి. ఇది నిన్న కూడా చెప్పాను. వర్క్ స్టార్ట్ చేశాక మీరు ఫ్రెషర్ కాబట్టి మీకు ఇన్స్టాగ్రామ్లో మేము మీకు లీడ్స్ ఇస్తామని చెప్పి చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారు. ఓకే. అవన్నీ ఫేక్. లీడ్స్ ఎవ్వరు ఇవ్వరు. జనాల్ని ఎవ్వరు ఇవ్వరు. మరి జనాలు మీ అంతలో మీరు తెచ్చుకోవాలి, లేదా ఆర్గానిక్ ఆర్ ఇన్ఆర్గానిక్ వేలోనే జనాల్ని తెచ్చుకోవాలి, లీడ్స్ని తెచ్చుకోవాలి. అంతేగాని మీకు ఒక పర్సన్ 500 పే చేయి, 1000 రూపాయలు పే చేయి నీకు లీడ్స్ ఇస్తాను అన్న వాళ్ళని నమ్మొద్దు. ఇస్తారు కాదన్న అవి ఏవి జెన్యున్ కాదు. అవన్నీ ఫేక్ నెంబర్స్, ఫేక్ నేమ్స్, ఫేక్ అంతా. ఓకే. ఆ మోసానికి చూసుకోండి. అండ్ పెయిడ్ ప్రమోషన్స్ చేసేటప్పుడు కూడా కొన్ని వేస్ట్ పెయిడ్ ప్రమోషన్ పేజెస్ ఉంటాయి. ఓకే. చిన్న చిన్న పేజెస్ 100 రూపాయలకి 200కి చేస్తారు పెయిడ్ ప్రమోషన్స్. సో అవన్నీ ఫేక్ ప్రమోషన్స్, అవన్నీ ఫేక్. అలాంటి పెయిడ్ ప్రమోషన్స్ నమ్మొద్దు ఫర్ పీపుల్. అండ్ ఇంకొకటి టెలిగ్రామ్ గ్రూప్స్. మీరు నా టెలిగ్రామ్ గ్రూప్, కంపెనీ టెలిగ్రామ్ గ్రూప్ మిస్ చేస్తున్నారు. ఓకే. మిస్ చెయ్యొద్దు కంపెనీ టెలిగ్రామ్ గ్రూప్, ఈ గ్రూప్. ఎందుకంటే చాలా అప్డేట్స్ మీకు ఇక్కడే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు ఏదైనా ఈవెంట్ ఉందనుకో, అదే పార్ట్నర్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. ఓకే. ఆ రోజు ఆఫర్ ఉంటుంది కంపెనీలో ఇక్కడే చెప్తారు. ఏదైనా క్లాసెస్ జరుగుతుంటే మనకి ఇక్కడే ఉంటాయి. ఉన్నాయి ఇంగ్లీష్ క్లాసెస్. ఓకే. ఏమన్నా కాంటెక్స్ట్ ఇలాంటివి ఏమన్నా పెట్టినా, బూట్ క్యాంప్స్ పెట్టినా ప్రతిదీ మనకి ఇందులోనే ఉంటాయి అన్నట్టు. సో దీన్ని స్కిప్ చేయకండి. ఓకేనా. చూస్తూ ఉండండి. ఇన్స్టాగ్రామ్ 0 నుంచి వైరల్ అవ్వే ఎలా ఛాన్సెస్ ఉన్నాయి. ఈ క్లాస్ జరుగుతుందంట, దీనికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు. సో అలా ప్రతిదీ ఉంటుంది కాబట్టి మీ గ్రూప్ ను మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఓకేనా. ఈ పాయింట్ రిమూవ్ చేసేసేయండి. మెయిన్లీ ఏంటంటే మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వైరల్ అవ్వాలి అంటే ఎంగేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంగేజ్ అవుతూ ఉండండి. వాళ్ళ వీడియోస్ వీళ్ళ వీడియోస్ లైక్స్ కొట్టడము, వాళ్ళకి కమెంట్స్ చేయడము, ఒక ఎమోజీ కమెంట్ కానీ ఏదో ఒక కమెంట్స్ చేయడం మంచిగా. అట్లా చేస్తూ ఉండి ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఉన్నారు అంటే మీకు ఇన్స్టాగ్రామ్ త్వరగా వైరల్ చేస్తుంది. ఓకేనా. సో ఇవి అయితే బేసిక్స్. యాక్చువల్గా ఫ్రీలాన్సింగ్ ఈ రోజే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ ఇప్పటికే టైం అయిపోయింది. ఇంకా నేను ఫ్రీలాన్సింగ్ రేపు స్టార్ట్ చేస్తాను. ఓకే. సో ఈ రోజుతో అయితే ఎఫిలియేట్ మార్కెటింగ్ కంప్లీట్ అయిపోయింది. సో రేపటి నుంచి ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేస్తాను. మాక్సిమం రేపు ఫ్రీలాన్సింగ్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ లోగో డిజైనింగ్ చెప్పేసా ఫ్రీలాన్సింగ్ లో. ఫ్రీలాన్సింగ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చెప్తాను అంతే. ఎందుకంటే ఆల్రెడీ లోగో డిజైనింగ్ చెప్పేశాను, వీడియో ఎడిటింగ్స్ చెప్పేశాను,
ఫేస్బుక్ యాడ్స్ మర్చిపోయినా. ఫేస్బుక్ యాడ్స్ ఒకటి చెప్తాను. అంటే అది పెద్దగా కాదు, బట్ బేసిక్ అయితే చెప్తాను. ఇన్స్టాగ్రామ్ గురించి చెప్పేశాను. రేపు కంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్, ఫ్రీలాన్సింగ్ ఎలా అప్లోడ్ చేయాలి ఇవన్నీ కూడా చెప్తాను. ఓకేనా? అండ్ ఏవే కోర్సెస్ ఎలా యూజ్ అవుతాయి కూడా చెప్తాను. సో ఇది మాట ఈరోజు క్లాస్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే అడగండి. మొత్తం వీడియో అంతా నేను ఎండ్కి ఇస్తాను, సారీ మండేకి ఇస్తాను. ఇవన్నీ మళ్ళీ నేను ఏ రోజుకి ఆ రోజు డౌన్లోడ్ చేయాలంటే చాలా పెద్ద పని. ఓకేనా? రికార్డింగ్స్ అన్ని మండేకి ఇస్తా. సో ఇప్పుడు అడగండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? డౌట్స్ ఏం లేవా? రేపు ఏ టైంకి క్లాస్? రేపు క్లాస్ చెప్తాను. ఇంకా గ్రూప్లో చెప్తాను రేపు. సూపర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మేము స్కిల్స్ నేర్చుకుని వెబ్సైట్లో క్లయింట్స్కి చూపించేయాలి, అది మా వర్క్ అండి? చూపించాలి కాదు, చెయ్యాలి. వాళ్ళకి వర్క్ నేర్చుకొని వెబ్సైట్లో క్లయింట్స్ ఉంటారా, ఆ క్లయింట్స్కి మీరు వర్క్ చెయ్యాలి. అదే అదే చేస్తే అప్పుడు మీకు డబ్బులు వస్తాయి. అదే వర్క్, అదే అండి. వెబ్సైట్ నేమ్స్ ఇదిగోండి, మొన్న ఫస్ట్ లో చూపించే, ఇంకా వెబ్సైట్ నేమ్స్ క్లియర్ గా మీకు చెప్పలేదు. ఇదిగోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారా? మీరు కొత్త బ్యాచ్ కదండి, మీ బ్యాచ్ కి చెప్పలేదు, కొత్త పాత బ్యాచ్ ప్రెసెంట్ బ్యాచ్ కి చెప్పేశాను. రికార్డింగ్స్ పెట్టాను, అందాక రికార్డింగ్స్ చూడండి మీ బ్యాచ్ స్టార్ట్ అయినంత వరకు. ఓకేనా? వీళ్ళకి కంప్లీట్ చేసేసి రికార్డింగ్స్ పెట్టాను. వస్తారండి. మీరు వర్క్ కరెక్ట్ గా ఉంటే క్లయింట్స్ ఎందుకు రారు? పక్కా వస్తారు. మీ ప్రెజెంటేషన్ స్కిల్స్, మీ కమ్యూనికేషన్ స్కిల్స్, మీ వర్క్ కరెక్ట్ గా చేయడం, అంటే ఒక వీడియో ఎడిటింగ్ చేసి ఇచ్చారు అంటే టాప్ నాచ్ గా కాకపోయినా అట్లీస్ట్ మీడియం మిడ్ లెవెల్లో ఉన్నా సరే క్లయింట్స్ అనే వాళ్ళు వస్తారు. ఇప్పుడు అంతెందుకు, నేనే ఉన్నాను, నేను ఎడిటింగ్స్ చేయించుకుంటున్నాను. ఓకే, నా ఎడిటింగ్స్ తోపులా ఏమి ఉండవు, అలా అని చెప్పి వరస్ట్ గా కూడా ఉండవు, మీడియం లెవెల్లో ఉంటాయి. ఓకే, సో మరి నేనే చేయించుకుంటున్నాను కదా. మళ్ళీ నేను ఎక్స్పీరియన్స్ పర్సన్ దగ్గర చేయించుకోవట్లేదు, ఓ చిన్న అబ్బాయి ఇంటర్ చదువుతున్న అబ్బాయితో చేయించుకుంటున్నాను. ఓకే, అక్కడ వాడు ఏం చదువుకున్నాడో కూడా మనం చూడము, ఆ అబ్బాయికి వర్క్ ఎంత వరకు వచ్చిందో చూస్తాము. సో ఆ అబ్బాయికి మంచి వర్క్ ఉంది, యాక్చువల్ గా చెప్పాలంటే మంచి వర్క్ ఉంది. సో ఆ అబ్బాయికి నేను ఇచ్చాను అలా. దీక్షు, వాట్సాప్ కన్వర్షన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి హైలైట్స్ పెట్టండి, చూపించండి హైలైట్స్. క్లాస్ బాగుందా? రివ్యూ ఇస్తారా నాకు పర్సనల్ గా? కానీ లేదు అంటే ఇప్పుడైనా పర్లేదు, పర్సనల్ గా రివ్యూ ఇవ్వండి. ఓకేనా? క్లాస్ ఎలా ఉందని రివ్యూ ఇవ్వండి. నేను రోజు చూసుకుంటున్నాను అనమాట, లైక్ ఎవరు రివ్యూ ఇస్తున్నారు, క్లాసెస్కి ఎవరు అటెండ్ అవుతున్నారని. ఫైనల్ గా నేను మండే మొత్తం అందరినీ చూసుకొని పర్సనల్ గా మీకు క్లాసెస్ అనేవి పంపిస్తాను. గ్రూప్ లో పెట్టను ఈ 4 డేస్వి, అందుకే నేను గ్రూప్ లో నిన్న కూడా చాలా గట్టిగా అన్నాను. సో గ్రూప్ లో ఎవరికి పెట్టను, పర్సనల్ గా పెడతాను. నాకైతే మాత్రం మంచిగా రివ్యూ అయితే ఇవ్వండి, నా క్లాస్ కానీ నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏంటి అనేది మీకు మనస్ఫూర్తిగా ఏమనిపించిందో అది క్లియర్గా అది రివ్యూ ఇవ్వండి. నేను మీకు క్లాసెస్ అనేవి మండే కల్లా మీ అకౌంట్ మీకు పర్సనల్గా పెడతాను. ఓకేనా? చూస్తున్న రోజు ఇంతే మంది, లైక్ 14 నుంచి 16 ఆర్ 20 పీపుల్ వరకే జాయిన్ అవుతున్నారు, మాక్సిమం 16 పీపులే. 16 పీపుల్కి నేను రికార్డింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తా. ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకున్నారా అండి? ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? పూజిత, ఈరోజు ఇప్పుడు మీకు చెప్పిందంతా అదే కదండి, వాట్సాప్ కన్వర్షన్. వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చెయ్యాలనేదే కదా నేను చెప్పా.
ఆ! మరి ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఎట్లంటే వాళ్ళు డౌట్ అడుగుతారు. వాళ్ళు డౌట్ అడిగిన దాన్ని బట్టే మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. వర్క్ ఏంటంటే 2 విధాలుగా వర్క్ ఏంటంటే 2 టైప్స్. ఏంటి ఎఫిలియేట్, ఫ్రీలాన్సింగ్. ఎఫిలియేట్ అంటే కోర్స్‌ని ప్రమోట్ చేయాలి. మీకు దానికి కమిషన్ ఇస్తారు. ఫ్రీలాన్సింగ్ అంటే కోర్స్‌ని మీ ఓకే. వాళ్ళే లీడ్స్ అండ్ వాళ్ళు జాయిన్ అవుతామంటే వేరు, జాయిన్ అయిపోయాక వేరండి. ఇప్పుడు మీరందరూ నాకు జాయిన్ అయిపోయారు కాబట్టి నేను మీకు ఇంతలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. మీరు జాయిన్ అవ్వకముందు నేను ఇంతలా ఎక్స్‌ప్లెయిన్ చేశానా? వాట్ ఈస్ వాట్ అనేదే చెప్పా. ఓకే. ఆ! అదే. జాయిన్ అయ్యాక. అది మీ ఇష్టమండి. మొన్న కూడా అడిగినట్టున్నారు మీరే కదా! మీకు అదే ముందే నేను మొన్న కూడా అదే చెప్పా. మీ ఇష్టం. లేదా? ఓకే. ఫైన్. మీకు నచ్చి మీకు చెయ్యాలి, మీకు ఇట్లా ఎక్స్‌ప్లెయిన్ చెయ్యాలి అనుకుంటే మీరు చెయ్యండి. మ్యాండేటరీ అయితే కాదు. నేనేంటి అంటే మీ అందరూ జాయిన్ అయ్యేటప్పుడు ఒక హామీ ఇచ్చా. లేదండి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీకు నేనున్నా, నేను ఏదైనా చెప్తా అని చెప్పా కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవడానికి నేను ఇంతలాగా ఇన్ని క్లాసెస్ పెడుతున్నా. రోజుకి 2 అవర్స్, 1 అవర్ చొప్పున రిప్లైస్ అవి ఇచ్చుకుంటున్నా. వేరే వాళ్ళు ఏంటి అంటే అసలు జాయిన్ అయ్యాక వదిలేస్తారు ఫస్ట్ థింగ్. లిటరల్లీ నా దగ్గర ఇప్పుడు మీరు కూడా ఉన్నారా? మీలో కూడా చాలా మంది నా దగ్గర పెయిడ్ మెంటర్‌షిప్ జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర జాయిన్ అయిపోయి వాళ్ళు రిప్లై ఇవ్వక వాళ్ళకి ఏం చేయాలో తెలియక నా దగ్గరకు వచ్చి 5,000 పే చేసి నా మెంటర్‌షిప్‌లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అలా మీ దగ్గర జాయిన్ అయిన వాళ్ళు బాధపడి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా జాయిన్ అవ్వడం మంచిగా అనిపియదు కదా! సో అందుకని నేనైతే ట్రైనింగ్స్ ఇచ్చుకుంటున్నాను. మీకు నచ్చితే ఇవ్వండి. మీకు నచ్చకపోతే వదిలేసేయండి. మ్యాండేటరీ కాదు. నచ్చితే ఇస్తాను అనుకుంటే ఇప్పుడు నేను ఎలా అయితే ఇస్తున్నానో అలా ఇవ్వండి అంతే. మీకు ల్యాప్‌టాప్ ఉంటే ల్యాప్‌టాప్‌లో ఇవ్వండి. ల్యాప్‌టాప్ లేకపోతే ఫోన్‌లో ఇవ్వండి. నేను గూగుల్ మీట్‌లో పెడుతున్నాను. అలానే గూగుల్ మీట్‌లో పెట్టుకోండి. లేదా జూమ్ మీటింగ్‌లో పెట్టుకోండి. అంతే. యాహ్! క్లాస్ బాగుందా? రివ్యూ అయితే ఇవ్వండి. రివ్యూ ఇవ్వకుండా అయితే నేను ఎవరికీ రికార్డింగ్స్ ప్రొవైడ్ చేయను. గ్రూప్‌లో కూడా ఒకసారి మెన్షన్ చేస్తాను. ఓకేనా? అండ్ వన్ వర్డ్ రివ్యూ అయితే కాదండి. నాకు కావాల్సింది సింపుల్‌గా నైస్, గుడ్, ఎక్సలెంట్ కాకుండా చెప్పావు దీక్షు. నీ క్లాసెస్ బాగా అర్థమయినాయి. పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేసావు. వాట్సాప్ ఎలా చేయాలి, ఇన్‌స్టా ఎలా చేయాలి అన్నీ బాగా చెప్పావు. ప్రతి క్లాసు రోజుకి 1 అవర్ ఇట్లా టైం తీసుకొని చెప్తున్నావు. క్లియర్‌గా అర్థమవుతుంది. నువ్వు అంటే మంచి మెంటర్‌ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ దీక్ష అని చెప్పి అన్నట్టు. మీకు ఏదనిపిస్తే అది. ఓకేనా? చాలా బాగా అర్థమయ్యాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇగో ఇలా పెద్ద రివ్యూ అయితే కావాలి. థ్యాంక్ యూ. చాలా బాగా పర్ఫెక్ట్‌గా చెప్పారు దీక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే నాకు పర్సనల్‌గా ఒక్కసారి అదే పర్సనల్‌గా నాకు ఒక్క మెసేజ్ పెట్టేశారనుకోండి. నేను మండే కల్లా మీకు అందరికీ ఇచ్చేస్తాను. ఓకేనా? హలోనా? ఏమంటారు? యాహ్! ఇదిగోండి చూడండి. థ్యాంక్ యూ. ఫస్ట్ థింగ్ నన్ను నమ్మి నా దగ్గర మళ్ళీ పెయిడ్ మెంటర్‌షిప్‌లో రీజాయిన్ అయినందుకు ఫస్ట్ థింగ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సెకండ్ థింగ్ మీకు చెప్పా కదా! నేను ఒక 10 మినిట్స్ ఆర్ 1 అవర్, 2 అవర్స్ రిప్లై ఇవ్వకపోతే మీరు చాలా కంగారు పడుతున్నారు చాలామంది నా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు. చూడండి తనకైతే పాపం వాళ్ళ మెంటర్ రిప్లై ఇవ్వక నా దగ్గరకొచ్చి మళ్ళీ రీజాయిన్ అయ్యారు. ఓకేనా? సో, బయట అలా ఉంది. నన్ను కొద్దిగా ఇబ్బంది పెట్టకండి. నాకు నిజంగా నేను ప్రతిరోజు రీల్స్ పెట్టి యాక్టివ్‌గా ఉండి, ఇన్‌స్టాలో వాటిలో యాక్టివ్‌గా ఉండి మీకు రిప్లై ఇవ్వకపోతే అది వేరు. బట్ నిజంగా నాకు చాలా బయట వర్క్‌లు ఎక్కువైపోయినాయి నాకు.
సో అందుకే నేను మీకు రిప్లై ఇవ్వడానికి కొద్ది లేట్ అవుతుంది. బట్ రిప్లై అయితే పక్కా ఇస్తాను. ఏదో ఒక టైంలో ఇస్తాను. ఓకేనా? మీరైతే ఏం చేస్తారు? మోస్ట్లీ ఇంకోటి కాల్స్ అడుగుతున్నారండి అందరూను. కాల్స్ అయితే నాకు కుదరట్లేదు. నేను బయట ఉంటాను. అర్థం కాదు మీ వాయిస్ నాకు ఎంత విందామన్నానా. ఈ క్లాసే హడావిడిగా చెప్పా చూసారు కదా. సో మీరు నాకు వాయిస్ రికార్డింగ్ పెట్టడానికి ట్రై చేయండి. నేను నైట్ లోపు రిప్లై పక్కా ఇస్తాను. ఓకేనా? అలా మంచిగా చెప్పారు. మీలా ఎవరు చెప్పరు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. హలో అయితే మరి కొంచెం ఈరోజు క్లాస్ రికార్డింగ్ ఇవ్వవా? ఈ రోజుదా ఈరోజు చాలా కన్ఫ్యూజన్ అయిపోయిందండి. ముక్కలు అంటే పార్ట్‌గా నేను రికార్డింగ్ చేశాను.